ఈరోజు నేను ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేసే ముందు దీని క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. నేను మాన్యువల్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారమే క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా డోర్ ఓపెన్ చేసేసి తీసేసుకుంటున్నాను అనమాట. వీటిని ఏదైనా డిష్ వాషింగ్ లిక్విడ్‌తో మనం క్లీన్ చేసుకోవాలి. అయితే దీనికి స్టీల్ స్క్రబ్స్ కానీ అలాంటి హార్డ్ స్క్రబ్స్ ఏమీ పెట్టకూడదనమాట. ఒక స్పాంజ్ స్క్రబ్ తీసుకొని దాంతో మంచిగా డిష్ వాషింగ్ లిక్విడ్ పెట్టి నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం డ్రై క్లాత్‌తో ఏమైనా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా పార్ట్స్ అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ టైం ఏ పార్ట్స్ అయితే వాడతామో అవే క్లీన్ చేసుకొని మిగతావి జస్ట్ క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే సరిపోతుంది. ఎయిర్ ఫ్రైయర్‌లో మాత్రం అస్సలు వాటర్ అనేది తగలనివ్వకూడదండి. కేవలం టిష్యూ రోల్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. దానివల్ల చాలా యూసేజ్ ఉందనమాట. ప్లాట్‌ఫార్మ్ క్లీనింగ్ కానీ, అప్లయెన్సెస్ క్లీనింగ్ కానీ దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. అది రీయూజబుల్ మెటీరియల్ కదా! మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఇలాంటి క్లాత్ రోల్ ఒకటి తీసుకున్నాననమాట. ఇది టిష్యూ రోల్ లాంటిది. మనం డ్రై అండ్ వెట్ 2 పర్పస్‌ల కింద వాడుకోవచ్చనమాట. జస్ట్ రూ. 100 పడిందండి నాకు ఆ రోల్. చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఇందులో ఫస్ట్ నేనేం చేశానంటే, కొంచెం 1 డ్రాప్ డిష్ వాషింగ్ లిక్విడ్ వాటర్‌లో ఏసేసి అలా తుడిచేస్తున్నాననమాట. ఫస్ట్ టైమ్ యూసేజ్ కదా! ఫ్యాక్టరీస్‌లో మ్యానుఫ్యాక్చర్ అయిన డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయేమోనని చెప్పేసి అలా వైప్ చేసేస్తున్నాను. దెన్ ఆఫ్టర్ అదే టిష్యూ రోల్ మళ్ళీ తీసుకొని నేను డ్రై క్లాత్ తీసుకున్నాననమాట. నీట్‌గా తుడిచేస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఎయిర్ ఫ్రైయర్ అంతా కూడా. సో, ఇంకా మన ఎయిర్ ఫ్రైయర్ యూసేజ్‌కి రెడీగా ఉందనమాట. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.